చెప్తే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వస్తుంటాయి. అదేవిధంగా ఆడపిల్ల మనం చాలామంది చూస్తుంటాం, తల్లిదండ్రులు చాలామంది పట్టించుకోరు. ఒక సహాబీ ఉన్నారు, ఒక సహాబీ అల్లా సుబ్హానా తాలా సహాబాలకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే వాళ్ళు మరణించేటప్పుడు కలిమా చదివే అదృష్టం ఇచ్చాడు అల్లా. సహాబాలకు అల్లా ఇచ్చిన వరం, సహాబాలు మరణించేటప్పుడు కలిమా చదివే అదృష్టం ఇచ్చాడు. అలాగే ఒక సహాబీ మరణం ఆసన్నమవుతుంది. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, అయితే అల్లాహ్ రసూల్ గారు అంటారు వెంబడే కలమా చదివించండి. వెళ్ళి కలమా చదివిద్దామనేసరికి సహాబీకి కలమ రావడంలే, చెప్పడానికి తిరగడంలే నూరు. అల్లాహ్ రసూల్ని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కలమా చదవలేకపోతున్నారు. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వస్తారు, హజరత్ అలీ గారిని వెంబడి పెట్టుకొని వచ్చి ఏమైంది, కలమా చదవలేకపోతుంది. సరే ఈయనకు తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రులు ఉన్నారా? తండ్రి లేడు, తల్లి ఉంది అంటారు. తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అమ్మా నీ కొడుకు నీతో ఎలా ఉండేవాడమ్మా, నీ కొడుకు ఎలాంటోడమ్మా, నీ కొడుకు ఎలాంటోడమ్మా అంటే తల్లి అంటది, అయ్యా నా కొడుకు పుణ్యాత్ముడయ్యా, 5 పూటల నమాజు చేస్తాడు, పుణ్యకార్యాలు చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, అల్లాహకు భయపడి జీవితాన్ని గడుపుతాడు, వారు పుణ్యాత్ముడయ్యా నా కొడుకు అంటాడు. మరి నీ కొడుకును నువ్వు క్షమించావమ్మా? లేదయ్యా అంట. అయితే క్షమించమ్మా. నేను క్షమించనయ్యా, చూడండి నేను క్షమించనయ్యా అంటది తల్లి. ఎందుకమ్మా అంటే, అయ్యా నా కొడుకు నమాజులు చేస్తాడు, పుణ్యకార్యాలు చేస్తాడు, అన్ని దాన ధర్మాలు చేస్తాడు, అన్ని గొప్ప కార్యాలే చేస్తాడయ్యా, కానీ బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోడయ్యా నా కొడుకు. ఏమ్మా? అవునయ్యా, 9 మాసాలు మోసి కడుపులో పెట్టుకొని కని పెంచినటువంటి కొడుకు ఇంటికి వస్తే చూద్దాము, వాడితో మాట్లాడదామని నేను బయట కూర్చొని నా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటే వాడు నా దగ్గరకు వచ్చి తిన్నావా లేదా అమ్మా అని కూడా అడగకుండా ఇంట్లోకి పోయి భార్యా పిల్లలని ఉంటాడయ్యా. మరి నా హృదయం ఎంత బాధపడి ఉంటుందో ఆలోచించండి. మరి ఇలాంటి కొడుకుని నేను క్షమించమంటారా? సరే నువ్వు క్షమించావా అమ్మా? నేను క్షమించనయ్యా. సరే సహాబాలారా కట్టెలు తీసుకొని రండి, కట్టెలు పేర్చండి, చితి పెట్టండి. అప్పుడు ఆవిడ అంటది, అయ్యా కట్టెలేంది, చితి ఏంది, పేర్చడం ఏందయ్యా అంటే, అమ్మా ఏ కొడుకునైతే తల్లి క్షమించలేదో అలాంటి కొడుకు నరకాగ్నిలో కాలిపోతాడు. అది ఎలా ఉంటుంది ఇక్కడే చూడాలమ్మా నువ్వు అంటే, అప్పుడు ఆ తల్లి హృదయం ఘోషిల్లి తల్లి అంటా ఉంది, అయ్యా వద్దయ్యా, ఎంతైనా వాడు నా కొడుకయ్యా, 9 మాసాలు మోసి కని పెంచిన దాన్ని అయ్యా, వాడు నన్ను పెట్టినా పెట్టకపోయినా చూసినా చూడకపోయినా నా కన్న కొడుకు నా కళ్ళ ముందు కాలిపోతుంటే నేను చూడలేనయ్యా. అయ్యా నా కొడుకును నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నానయ్యా. ఇది తల్లి గొప్పతనం. తల్లికి పట్టెడన్నం పెట్టకపోయినా పట్టించుకోకపోయినా కానీ తన కొడుకు కోసం తల్లి పడే తపన, ఆవేదన అల్లాహ్ సుబ్హానా తాలా మా కోసం ఇచ్చిన ప్రేమ సోదరులారా, అది కావాలి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసిన కొడుకుని ఆ కొడుకులు ఇతనికి వృద్ధాప్యంలో చూస్తారనేది మనకు చెప్తూనే ఉంది చరిత్ర. కాబట్టి ఇస్లాం అంటే కేవలం నమాజ్ చేసుకోవడము, అదేవిధంగా ఏదో జికర్ చేసుకుంటూ కూర్చోవడం ఇదే ఒకటే కాదు. ఇస్లాం మానవత్వం, ఇస్లాం సమానత్వం, ఇస్లాం సౌభ్రాతృత్వం, ఇస్లాం అలవాటు తత్వం, ఇస్లాం సందేశాన్ని ఇచ్చేటటువంటి తత్వం, ఇస్లాం క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఇచ్చే ధర్మం ఇస్లాం అంటే.